హలో మై డియర్ డిఎస్సి ఆస్పిరెంట్స్ అండ్ వుడ్ బి టీచర్స్ అంటే ఎంత బాగుందో తెలుసా వినడానికి. అంటే కాబోయే టీచర్స్ అనేసి ప్రైవేట్గా చేస్తున్నప్పటికీ గవర్నమెంట్ టీచర్స్ అవ్వడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నాం కాబట్టి ఈ మాట మనకి హ్యాపీని ఇస్తుంది. ఇంకా హ్యాపీని ఇవ్వాలంటే మనం మనస్ఫూర్తిగా చదవాలి. ఫస్ట్ టెట్కి రాసేద్దాం. ఉద్దీపన సైకాలజీ చెప్పినట్టుగా సైకాలజీలో లాగా ఉద్దీపన ఉంది, మనకి టెట్ ఉంది, పునర్బలనం ఉంది. ఇప్పుడు ఇంకా ఎగ్జామ్ రాయాలి, గోల్ ఒకటి ఉంది, అవునా, ఉద్దేశ్యం ఉంది, లక్ష్యం. ఇప్పుడు టెట్ రాయాలి. ఒక మనం ఏంటది కోహిలర్ అంతర్దృష్టి అభ్యసనంలో లాగా ఒక మెరుపులాగా అక్కడ ఐడియా తట్టాలి అంటే మనం బాగా చదవాలి. కంటెంట్ చదివి ఉండాలి, లేదా ఆ కంటెంట్కి సంబంధించిన నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ బిట్స్ చేసి ఉండాలి. అందుకే నేను కంటెంట్ వీడియోస్ అయినా చేస్తున్నాను, లేదంటే ఆ టాపిక్ మీద ఎక్కువ బిట్స్ 100 లేదా 200 చేస్తున్నాను. లెంతీ వీడియో అయినప్పటికీ చూసే వాళ్ళే చూస్తారు, యూటిలైజ్ చేసుకునే వాళ్ళే చేసుకుంటారని నా వేలో నేను ప్రయత్నిస్తున్నాను. నేను ఎలా ప్రిపేర్ అవుతున్నానో వాటినే నేను ప్రజెంట్ చేస్తున్నాను. ఓకేనా? తర్వాత ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ ముందు మనం ఏం పాటించాలి, కొన్ని నియమాలు ఉంటాయి, అవి జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని. అలాగే ఎగ్జామ్లో ఎలాంటి ట్రిక్స్ పాటిస్తే ఇంకొంచెం మార్క్స్, మనకు వచ్చే మార్క్స్ కన్నా ఇంకొంచెం ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఉంది. తర్వాత హాల్ టికెట్ గురించి, అలాగే తెలుగులో సిలబస్ అనేది ఎక్కడ డౌన్లోడ్ అవుద్దో చెప్తాను. మాక్ టెస్ట్ ఒకటి నవచైతన్య వాళ్ళు స్వచ్ఛందంగా చాలా మంచిగా ముందుకు వచ్చారు. మాక్ టెస్ట్ సండే నిర్వహిస్తున్నారు, దాని గురించి కూడా చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియో కంప్లీట్గా చూడండి. ఒక్క 9 మినిట్స్ లేదా 10 మినిట్స్ వెయిట్ చేస్తే మీకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాల్ టికెట్ ఇంకా ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఒకటి కలర్ కాపీ, ఒకటి మామూలు కాపీ, ఒకటి ఎందుకైనా మంచిది, రెండు తీసుకొని ఒక ఫోటో ఒకటి, ఆధార్ ఒకటి దగ్గర పెట్టుకోండి. ఓకే, బ్లాక్ పెన్, ఒక పెన్సిల్ ఒక కవర్లో పెట్టేసుకుని జాగ్రత్తగా పెట్టుకోండి. అంటే ఎగ్జామ్ ముందు రోజు వరకు మనం తీసుకోకపోతే ఒకవేళ వర్షాల వల్ల పవర్ లేకపోవచ్చు, అదో రకం టెన్షన్ మనకి. అది లేకుండా ఉండాలంటే ముందుగా డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత సిలబస్ ఇంకా ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో తెలుగులో చాలామంది నన్ను అడిగారు, పీడిఎఫ్లు అడిగారు. పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడం నాకు నిజంగానే రాదు, తర్వాత నేర్చుకుంటాను. టెట్ ఎగ్జామ్ తర్వాత తీరిగ్గా నేర్చుకుని మీకు వీలైతే నేను అప్పుడు పీడిఎఫ్లు పెడతాను డిఎస్సి ఎగ్జామ్కి. ఓకేనా? ఇప్పుడైతే ఈ 10 డేస్ చదివేద్దాం మామూలుగా. అయితే నవచైతన్య యాప్ ఒకటి ఉందండి, ఎన్సి ఎగ్జామ్స్ అని ప్లే స్టోర్లో ఉంది. వాళ్ళకి నాకు ఎటువంటి డీలింగ్స్ లేవు, కాకపోతే అవి ఉపయోగపడుతున్నాయి కాబట్టి మీకు చెప్తున్నాను. ఓకే, ఎన్సి ఎగ్జామ్స్ అని నవచైతన్య యాప్ ఉంది. యాప్లో చుట్టూ తెలుగులో నవచైతన్య కాంపిటీషన్స్ అని ఉండి మధ్యలో సరస్వతీదేవి విగ్రహం ఉంది. అదొకటి డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి. దాంట్లో పీడిఎఫ్ తెలుగులో ఉంది సిలబస్, అదొకటి రిజిస్టర్ అవ్వమంటుంది. మన నేము, తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి రిజిస్టర్ అవుతాము. ఓటీపీ వస్తుంది, ఓటీపీ సెండ్ చేసేయండి, ప్రాబ్లం లేదు. అప్పుడు సిలబస్ ఉంది, కొన్ని ఫ్రీ టెస్ట్లు ఉన్నాయి. అలాగే స్టేట్ లెవెల్లో వాళ్ళు మాక్ టెస్ట్ని కండక్ట్ చేస్తున్నారు సండే, రేపే. చాలా ఇంపార్టెంట్. ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ మిస్ అవుతారో అని నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. ఓకే, ఈరోజు కొంచెం చదవాల్సిన వాళ్ళు తెలుగు, సైకాలజీ ఇవన్నీ కొద్దిగా చదివేసుకోండి. రేపు ఎగ్జామ్ ఉంది, రేపు మార్నింగ్ నుంచి నైట్ 10 లోపు ఎప్పుడైనా రాయొచ్చు అంట. అది కొంచెం ప్రిపేర్ అయ్యి రాయండి. మొన్న ఆన్లైన్ టెస్ట్ ఎలా రాసామో ఇది కూడా అలాగే ఉంటుంది. రిజల్ట్ కూడా వాళ్ళు ఇస్తారు కాబట్టి మనకి ఎగ్జామ్లో ఎలా చేయగలుగుతున్నామో, ఎందులో తక్కువ వస్తున్నాయి, ఇంకా ఎంత బాగా చదవాలనేది మనకి ఈ 10 డేస్లో అన్న అర్థమవుతుంది. ఎస్జిటి వాళ్ళకైతే పాపం టైం లేదు, ఒక 3 డేసే ఉంది. అసిస్టెంట్ వాళ్ళకైతే కనీసం 10-15 డేస్ టైం ఉంది, వాళ్ళ ఎగ్జామ్ డేట్ని బట్టి. నాకైతే ఒక 14 డేస్ టైం ఉంది. ఓకేనా? ఇలా చూసుకోండి. రేపు మాక్ టెస్ట్ రాయండి. ఎన్సి ఎగ్జామ్స్ జస్ట్ డౌన్లోడ్ చేసుకునే యాప్, దాంట్లో వివరాలు ఉన్నాయి. 1 రూపీ పర్చేజ్ అనమాట. బోల్డ్ వేలు ఖర్చు పెడతా ఉంటాం, ₹1 చెల్లించి నేను పే చేసి తీసుకున్నాను. కాబట్టి మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ మీరు మిస్ అవుతారో నా ఫాలోవర్స్కి నేను చెప్పాలని చెప్తున్నాను. ఓకే, రాయండి, మిస్ అవ్వద్దు. 1 రూపీ కోర్స్ పే చేసేయండి. తర్వాత ఆ మాక్ టెస్ట్లో మార్క్స్ ఎలా వచ్చాయో అప్పుడు నాకు కామెంట్లో పెట్టండి. ఓకేనా? అందరూ రాద్దాం, నేను కూడా రాస్తాను. తర్వాత ఏంటంటే ఎగ్జామ్ ముందు చేయకూడనివి ఏంటి? ఫస్ట్ మొబైల్కే దూరంగా ఉండండి. మొబైల్లోనే నేను చెప్తున్నాను, కాకపోతే ఓకే మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చూడాలనిపిస్తే ఓకే, కానీ మళ్ళీ పక్కవి ఎంటర్టైన్మెంట్వి, పక్కన సినిమాలు, మూవీస్, సీరియల్స్ ఇవన్నీ చూడకుండా ఉంటే పర్వాలేదు. నా ఛానల్ కానీ వేరే ఛానల్ కానీ మీకు ఉపయోగపడే ప్రాక్టీస్ బిట్స్ కానీ కంటెంట్ కానీ చూస్తే వాల్యుబుల్గా మనం ఎంత బాగా ఉపయోగించుకుంటామో అంత బాగా యూజ్ అవుతుంది మొబైల్. లేదు
అంతే ఫాస్ట్గా చెడగొట్టేస్తుంది. కాబట్టి మనకి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చూడాలనుకుంటే చూడండి మొబైల్లో, చూసేసి అప్పుడు క్లోజ్ చేసి సైలెంట్లో పెట్టేయండి. ఇప్పుడు ఈ 10 డేస్ కాల్స్ లిఫ్ట్ చేయకండి. చాలా ఎమర్జెన్సీ ఉంటే లిఫ్ట్ చేయండి, లేదంటే మీరు చదివేసుకున్నాక అంట్లు తోమేటప్పుడో ఏ పని చేసుకునేటప్పుడో అప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మాట్లాడండి. ఓకే, చదువుకునేటప్పుడు మాత్రం సైలెంట్లో పెట్టి పక్కన పడేయండి ఫోన్. అదొకటి మనకి టైం సేవ్ అవుతుంది. ఈ 10 డేస్ మనం ఎన్ని నెలలు ఇచ్చినా ఒక 10 డేస్ ఎగ్జామ్ ముందు మాత్రం చాలా బాగా చదువుతాం. నిజంగా ఐఏఎస్ చదివినట్టుగా చదువుతాం. కాబట్టి ఈ 10 డేస్ మొబైల్కి దూరంగా ఉండండి. టీవీ మూవీస్కి, కొత్త మూవీస్ వినకండి, అసలు పేర్లు వినకండి. పేర్లు వింటే చూడాలనిపిస్తుంది. కాబట్టి మూవీస్కి దూరంగా ఉండండి. ఫంక్షన్స్ ఇంపార్టెంట్. ఏంటంటే తప్పని ఫంక్షన్స్, దూరంగా ఉన్న ఫంక్షన్స్ని అవాయిడ్ చేయండి. బాగా దగ్గర వాళ్ళు, మనం వెళ్ళకపోయినా మనం ఆ ఫంక్షన్ గురించి ఆలోచిస్తాము అనుకున్న ఫంక్షన్స్ అయితే మాత్రమే అటెండ్ అవ్వండి. అటెండ్ అయ్యి ఒక్కరోజే, ఆ రోజే ఎక్కువ. ఎగ్జామ్ ముందుగా ఒక 2 డేస్ ముందైతే వెళ్ళకండి. ఎగ్జామ్ కొంచెం ఒక 5 రోజులు 4 రోజులు ఉందంటే ఆ ఫంక్షన్కి వెళ్ళి ఆ రోజులో పని కంప్లీట్ చేసుకుని మళ్ళీ మీ ప్లేస్కి వచ్చేయండి. తర్వాత ఎగ్జామ్ సెంటర్కి దగ్గరగా ఉండండి. ఎగ్జామ్ సెంటర్ ఎక్కడొచ్చిందో చూసుకొని దానికి దూరంగా ఉండొద్దు. 1 అవర్ జర్నీ, మ్యాక్స్ 1 అవర్ జర్నీలో ఉండేలాగే చూడండి. ఓకే, దగ్గరలో ఉండండి. తర్వాత వర్షాకాలం కదా, కష్టం కాబట్టి జర్నీ 1 అవర్ దగ్గరలో ఉండేలాగా వెళ్ళిపోండి. కొంతమంది దూరంగా సెంటర్లో వచ్చాయి కాబట్టి చూసుకోండి. తర్వాత ఇంకేంటంటే హెల్త్ చూసుకోండి. ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. మంచిగా ఫుడ్ తీసుకోండి, డైట్ తీసుకోండి. పచ్చళ్ళు, తర్వాత బేకరీ ఫుడ్స్, తర్వాత ఈ పానీపూరి ఇవన్నీ దూరంగా ఉండి హెల్త్ డైట్ తీసుకొని, మంచి డైట్ తీసుకొని హెల్తీగా ఉండండి. హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ అయ్యే వరకు, టెట్ ఎగ్జామ్ వరకు వేటి జోలికి, అనవసరమైన వాటి జోలికి, ఫుడ్ జోలికి వెళ్ళొద్దు. మంచి ఫుడ్ తీసుకుని మంచిగా నిద్రపోతూ, టైం సరిపడా నిద్రపోతూ ప్రాక్టీస్ అవ్వండి. ఓకే, ప్రిపేర్ అవ్వండి. అదొకటి, హెల్త్ ఒకటి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఓకే, పర్చేస్ చేసుకోండి యాప్ అన్నాం కదా. మాక్ టెస్ట్ మాత్రం రేపు రాయండి. రేపే, సండే అంటే రేపే. నెక్స్ట్ అటెంప్ట్ చేసేటప్పుడు, ఎగ్జామ్కి వెళ్తాం కదా మనం, ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత అటెంప్ట్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మనకు నచ్చిన సబ్జెక్ట్ ముందు తీసుకుంటాం, బెటరే, పర్వాలేదు. నేను అంతే, మ్యాథ్స్ లాస్ట్కి పెట్టేస్తాను. మిగతావన్నీ అటెంప్ట్ చేశాక మ్యాథ్స్ తీస్తాను, టైం ఉండదు, మొత్తానికి బ్రెయిన్ పనిచేయదనమాట. అలా కాకుండా ఫస్ట్ నుంచి చూడండి పేపర్ని. ఫస్ట్ వాడు ఇచ్చిన ఆర్డర్ ప్రకారమే చూస్తూ మీకు వచ్చింది పెట్టేయండి. అస్సలు రానిది కూడా పెట్టేయండి. అస్సలు రానిది కూడా తర్వాత ఆలోచించినా రాదు. కాబట్టి మీరు ఏదైతే చదివారో బిట్, అది వచ్చినా పెట్టండి, అస్సలు రాకపోయినా పెట్టండి. మీడియంలో ఉంటుంది చూడండి, కొంచెం ఆలోచిస్తే వస్తుంది, మళ్ళీ ఆలోచిస్తానన్నది పెట్టేయండి. ఏదోటి మీకు డౌట్ వస్తాయి, 2 ఆప్షన్స్, 4 2 డౌట్ వచ్చేవి కొంచెం పెట్టేయండి. పెట్టేసి ఇక్కడ మనకి రఫ్ పేపర్ ఉంటుంది, దాంట్లో మనం పట్టుకెళ్ళిన పెన్సిల్తో రాసుకోండి. దాని నెంబర్ వేసుకుని లాస్ట్లో టైం ఉంటుంది చూడండి, ఒక అరగంట టైం ఉన్నప్పుడు ఆ నెంబర్ది క్వశ్చన్ క్లిక్స్ చేస్తే మనకి చక్కగా ఆన్లైన్లో వస్తుంది. అవైలబిలిటీ ఏంటంటే మనకి ఆఫ్లైన్ ఎగ్జామ్కి మనం కరెక్షన్ చేసుకునే అవకాశం ఉండదు. ఆన్లైన్ ఎగ్జామ్లో మనం మళ్ళీ కరెక్షన్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే అదే సేవ్ అవుతుంది. కాబట్టి మనం మళ్ళీ ఆ బిట్ చూసే అవకాశం ఉంది. ఓకే, మీరు పెట్టవలసినవన్నీ కూడా ప్రతి సబ్జెక్టు ఒకదాని తర్వాత ఒకటి అటెంప్ట్ చేసేయండి. చేసి అస్సలు రానివి అటెంప్ట్ చేయండి, వచ్చినవి అటెంప్ట్ చేయండి. మీడియంగా ఉన్నవి క్వశ్చన్స్ నోట్ చేసుకోండి. అవి లాస్ట్లో టైం పావుగంట అరగంట ఉన్నప్పుడు తీసి దాన్ని మళ్ళీ చూడండి. చూసి మంచిగా పెట్టడానికి అవకాశం ఉంటే చేసుకుని, మ్యాథ్స్ అయితే చేసుకుని, ఇంగ్లీష్ అవి అయితే ఆలోచించి మళ్ళీ పెట్టండి. ఓకేనా, ఇటువంటి ట్రిక్స్ పాటించండి. టైం చూసుకోండి, పైన టైము ప్లే అవుతూ ఉంటుంది, టైం చూసుకోండి. టైం అయిపోతే అది దానికదే సబ్మిట్ అయిపోద్ది. మనం చేసినా చేయకపోయినా సబ్మిట్ అయిపోయి ఎగ్జామ్ క్లోజ్ అయిపోద్ది. అంటే ఎగ్జామ్ సబ్మిట్ చేసినట్టే లెక్క అనమాట. కాబట్టి సబ్మిట్ అవ్వడానికి ముందే నువ్వు చేయాలి ఏది చేసినా. ఓకే, అన్ని సబ్జెక్టులు అటెంప్ట్ చేయండి. నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి అన్నీ అటెంప్ట్ చేయండి. టైం చూసుకుంటే అటెంప్ట్ చేయండి. కొంచెం ఆలోచిస్తే వస్తాయేమో అన్నవి పక్కన రాసుకుని లాస్ట్లో మళ్ళీ చూసి దాన్ని కరెక్ట్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ అంతే. ఇంకా నేను చెప్పే రూల్స్ అన్నీ ఇంతే. బాగా చదవండి, నా వీడియోస్ ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను చదువుతూ మీకు చెప్తున్నాను కాబట్టి అవి జెన్యూన్గానే ఉంటాయి. తెలుగు అయితే నేను 6th నుంచి
10th దాకా కోడింగ్తో మరి చాలా బాగా చెప్పాను క్లాసులు. కవి పరిచయాలు, ఉద్దేశ్యాలు, నేపథ్యాలు చెప్పాను. చాలా బాగుంటాయి చూడండి. దాని తర్వాత ఈ లోపల లెసన్స్ అడుగుతున్నారు కొంతమంది. లోపల లెసన్స్ కూడా ఇస్తాడు, 1-2 బిట్లు ఇస్తాడు. ఓపిక ఉన్న వాళ్ళు చదవండి, ఓపిక లేని వాళ్ళు ఉద్దేశ్యం, నేపథ్యం చదివి ఊరుకోండి. అప్పుడు దాన్ని బట్టి మనం ఎలిమినేట్ చేయడానికి ఉంటుంది అక్కడ బిట్ ఇస్తే. ఓకేనా. దాంట్లో పాత్రలు చదవండి, ఎవరెవరు ఉన్నారో చదవండి, దాన్ని బట్టి మనం బిట్ పెట్టగలుగుతాం. ఇంగ్లీష్ లోపల లెసన్స్ అవసరం లేదు. ఇంగ్లీష్ జనరల్గా గ్రామర్ చదవండి. అలాగే తర్వాత గ్లాసరీ ఒకటే నేను క్లాసులు చేశాను. 10th వరకు క్లాసులు చేశాను. 6th to 10th గ్లాసరీ చూడండి. మీనింగ్స్, సినోనియమ్స్, యాంటోనియమ్స్, ఇడియమ్స్ అవి ఇస్తున్నాడు. అవి గ్లాసరీలోంచి వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ సైన్స్ 6th to 9th వరకు నేను చాలా బాగా అప్లోడ్ చేశాను. నేను ప్రిపేర్ అయ్యి నోట్స్ ప్రిపేర్ చేసుకుని అలాగే అండర్లైన్ చేసుకుని టెక్స్ట్ బుక్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏది అవసరమో అదే చెప్పాను. కాబట్టి సైన్స్ క్లాసులు మీకు బాగా యూజ్ అవుతాయి చూడండి. తర్వాత 10thలో కూడా కొన్ని టాపిక్స్ చెప్పాను. ఇప్పటి నుంచి ఏంటంటే ఇంక టైం లేదు కాబట్టి ఆ టాపిక్ మీద నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ బిట్స్ చెప్తాను. 90, 100 ప్రాక్టీస్ బిట్స్ చెప్తాను. ఆ టాపిక్ అంతకు మించి డెప్త్గా అయితే 99% వెళ్ళదు. కాబట్టి ప్రాక్టీస్ బిట్స్ చూడండి. సైకాలజీ కూడా చదవండి. రేపు పర్సనాలిటీ ఉంటుంది కదా, మూర్తిమత్వం మీద నేను ప్రాక్టీస్ బిట్స్ పెడతాను. కాబట్టి ఈరోజు చదివేసుకోండి. ఈరోజు రేపు మాక్ టెస్ట్ రాయడానికి ఉపయోగపడుతుంది. నేను అప్లోడ్ చేసిన ప్రాక్టీస్ బిట్స్ చేయడానికి కూడా రేపు ఎల్లుండిలో అప్లోడ్ చేస్తాను. అవి చేయడానికి వీలవుద్ది. పర్సనాలిటీ, మూర్తిమత్వం చదివేసుకోండి. ఓకే. చదువుకొని అప్పుడు ప్రాక్టీస్ బిట్స్ నేను పెడతాను, చేయండి. ఓకేనా. ఇంగ్లీష్ కూడా పెడుతున్నాను క్లాసులు. తర్వాత ఫిజిక్స్ కొంచెం 8th వరకు పెడతాను చూడండి. ఓకే. సైన్స్ ఇవన్నీ కూడా నా క్లాసులు, కొన్ని మెథడాలజీ క్లాసులు కూడా ఉన్నాయి, చాలా బాగుంటాయి. ఇంపార్టెంట్ టాపిక్స్ కోడింగ్తో చెప్పాను, అవి కూడా చూడండి. ఓకే. ఫాలో అవ్వండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని డిఎస్సి వరకు ఈ జర్నీ జరుగుతూనే ఉంటుంది. మీ కామెంట్స్ కూడా నేను ఆన్సర్ ఇస్తున్నాను. అలాగని 10 daysలో అనవసరమైన కామెంట్స్ చేయొద్దు. ఓకే. కాంప్లిమెంటరీగా బాగుంది అని పెట్టడం ఓకే, కానీ అనవసరమైన డౌట్స్ పెట్టొద్దు. చాలా ఇంపార్టెంట్ డౌట్ అయితేనే నాకు పెట్టండి, ఎందుకంటే ఈ 10 days నేను కూడా చదవాలి కాబట్టి. ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ టచ్ చేయండి. ఓకే. నోటిఫికేషన్ మీరు మర్చిపోయినా ఆ నోటిఫికేషన్ గుర్తు చేస్తుంది. ఓకేనా. కీప్ వాచింగ్. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.